గ్లోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. గుడంబ బెడ్ షాపులు విక్రయాలు నిలిపివేయాలని కాగజ్ నగర్ స్థానిక రాజీవ్ చౌరస్తా ఎస్బీఐ బ్యాంకు ముందు ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ముందు చింతగూడ కోయావాగు ప్రజలు నిరాశన వ్యక్తం చేశారు. అనంతరం వారు సిఐ రవికుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చింతగూడ కోయవాగు ప్రజలు భీమ్రావు, ధర్మబాయ్, సునీత, భాగ్యలక్ష్మి, చంద్రబాబు, నానుబాయ్, సావిత్రిబాయ్, మమతా, మల్లుబాయ్, లక్ష్మి, లావణ్య, తరబాయ్, చిన్నుబాయ్, గౌరీ, సంతబాయ్, పార్వతి, రజిత, రేణుక, మీనా, అమృత తదితరులు ఉన్నారు. దుకాణంలో కళ్ళు అమ్ముతే మేము పలాగొట్టి వాళ్ళని కొట్టి మీ దగ్గర చేస్తాం. మీరు ఇదే విధంగా మాకు కోఆపరేషన్ చేయండి. మేము వస్తాము. మీ దగ్గర బండి వచ్చి పట్టుకుంటే ఈ ఆపండి. మేము 5 నిమిషాలు వచ్చి పట్టుకోకపోతే బెల్ట్ షాప్ బంద్ చేయాలి, కుటుంబ బంద్ చేయాలి. ఇంటికి ఉన్నది ప్రతి రకాలు ఏం తాగద్దు. మాకు సౌలభ్యం ఉండాలి సార్. చింతగూడెం బాగుపడాలి. పిల్లలైతే ఆడోళ్ళు కైకిలికి పోతాం. వచ్చేసరికి తాగి లొల్లి పెట్టి కొడతాళ్ళు మామూల. కుటుంబ 50 రూపాయలు తాగితే 200 చికెనేది అంటాను. మాకు ఆడోళ్ళకు బాధ ఉన్నది. మాకు సౌలభ్యం ఉండాలి. అందు గురించి మాకు నీళ్ళు సాయం చెయ్యాలి. ఎక్కడ అమ్ముతాను? మీ ఎక్కడ అమ్ముతారు? దుకాణాలు అమ్ముతారా? గ్రామానికి ఒక పెద్ద మనిషిని. అయితే మా గ్రామంలో ఏంటంటే గుడుంబ, బెల్ట్ షాపులు, గంజాయి మొత్తం ఎట్లా అంటే ఒక కిరాణా షాపులలో కిరాణా సామాన్ ఎట్లా అమ్ముతారు. కిరాణా సామాన్ గుడుంబ, గంజాయి, మన ఎర్రమందులు మొత్తం అమ్మి ఇంత అంగడి పాలు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఈ వర్షాకాలం కూలీ దొరకక వ్యవసాయ కూలీపరులు, ట్రాక్టర్ డ్రైవర్లు, మన లేబర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు. రోజు 200 రూపాయలు కూలీ చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళ భర్తలు సాయంత్రం అయితే 4 నుంచి పొద్దుగల పొద్దుటి పూట 3 నుంచి సాయంత్రం 6 దాకా కుటుంబ గంజాయిలు తాగి రాత్రి 12, 1 వరకు ఇంటికాడ అల్లరి చేస్తూ ఉన్నదంతా అమ్ముకుంటూ మొత్తం సెల్లులు, బండ్లు ఏ దుకాణంలో పడితే ఆ దుకాణాలలో తిరిగి పెడుతూ ఇంత అంగడి చేస్తున్నారు సార్. వీళ్ళ భార్యలు మొత్తం మంది కలిశాన్ని మా ఇంటికాడ కూర్చున్నారు. వీళ్ళ డిమాండ్ ఏంటంటే మా చింతగూడ ఊర్లో మొత్తం కుటుంబ గంజాయిని అరికట్టాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ చింతగూడ పెద్ద మనిషి నేను తరపున ఇళ్ళని పట్టుకొని వచ్చి ఎక్సైజ్ ఆఫీస్ వచ్చిన మా బాధలను ఈ ఎక్సైజ్ ఆఫీస్ గారికి చెప్పినాం. వాళ్ళకు వినతి పత్రం ఇచ్చినాం. ఇకనైనా వాళ్ళు స్పందించి మాకేదైనా సాయం చేస్తారని, ఈ కుటుంబ గంజాయిని అరికడతారని కోరుకుంటూ ధన్యవాదాలు. సార్ దుకాణాలు ఉన్నది, అన్ని దుకాణాలలో ఉన్నది. అమ్ముతలు చిన్న చిన్న కురుకురే ప్యాకెట్లు అవి ముంగట రూపాయి దాపుతున్నారు. ఇక ఒకళ్ళు వచ్చి పొల్యూషన్ పోలాగల్లా వచ్చి పొల్యూషన్ చేస్తారు. చిన్న ఇక మా కొడుకులు అందరు కుటుంబ అది గంజాయి మా మనకి రాసోటోడే ఉన్నాడు. లేదని ఉన్నది చింతగూడలో బెల్ట్ షాపులను, చింతగూడలో కుటుంబాలు